నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మరోసారి కాంబోడియా, థాయిలాండ్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు, వైమానిక దాడులతో టెన్షన్. కశ్మీర్లో పట్టుబడిన చైనా జాతీయుడు, ఫోన్ హిస్టరీలో షాకింగ్ సమాచారం. రేపటి నుంచి గూడ్స్ రవాణా బంద్, లారీ ఓనర్స్ అసోసియేషన్ పిలుపు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వెల్లువెత్తిన వినతులు, తక్షణ పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్లు. విశ్వవిద్యాలయాల్లో కీచకులు, విద్యార్థుల నిరసనలు పట్టించుకోని ప్రభుత్వాలు. ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 9వ తేదీ నుంచి అంటే రేపటి నుంచి గూడ్స్ రవాణా నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. టెస్టింగ్, ఫిట్నెస్ ఛార్జీలు తగ్గించాలని ఆందోళనకు దిగుతోంది. 13 ఏళ్లు దాటిన వాహనాలపై ఫిట్నెస్ ఫీజులు పెంపు విరమించాలని బంద్కు పిలుపునిచ్చింది. కేంద్ర ప్రభుత్వం పెంచిన లారీ టెస్టింగ్, ఫిట్నెస్ ఫీజులను వెంటనే తగ్గించకపోతే 12 ఏళ్లు దాటిన వాహనాలన్నిటినీ రోడ్లపైకి రానియకుండా ఆపేసే పరిస్థితి వస్తుందని ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఈశ్వర్రావు హెచ్చరించారు. 20 ఏళ్లు దాటిన వాహనాల ఫిట్నెస్ ఫీజును కేంద్రం ఒక్కసారిగా 33,040 రూపాయలకు పెంచింది. 12 ఏళ్లు దాటిన లారీలకు కూడా భారీగా రుసుములు పెరగడంతో వాహన యాజమానులు నష్టాల్లో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈశ్వరరావు. కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ను రాష్ట్రం తప్పనిసరిగా అమలు చేయాలి అనే నిబంధన లేదని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ విషయంపై చొరవ తీసుకుని ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేశారు. ఫిట్నెస్ ఫీజులను తగ్గించుకుంటే ఈ నెల 9 నుంచి నిరసన ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆందోళనలో భాగంగా సరుకు రవాణా, రైల్వే గూడ్ షెడ్లు, షిప్ యార్డ్లలో నడిచే దాదాపు 10,000 వాహనాలను నిలిపివేయనున్నట్లు ప్రకటించారు. దీని ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా సరుకు రవాణాపై తీవ్రంగా పడే అవకాశముందని అంచనా వేస్తున్నారు. స్క్రబ్ టైఫస్ వ్యాధి తీవ్రత పెరిగింది. పురుగు కుట్టడం ద్వారా సంక్రమించే ఈ వ్యాధి కారణంగా రాష్ట్రంలో భయాందోళన వాతావరణం నెలకొంది. స్క్రబ్ టైఫస్ ఓరియంటియా సుట్సు గముషి అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇది నల్లిని పోలిన చిగ్గర్ మైట్ కీటకం కాటు ద్వారా వ్యాపిస్తుంది. అయితే ఇది ఒకరి నుండి మరొకరికి నేరుగా సంక్రమించదు. ఆగస్టు నుండి ఫిబ్రవరి వరకు ఈ కీటకాల పెరుగుదల ఎక్కువగా ఉండటంతో వ్యవసాయ కూలీలు, గడ్డి మైదానాల్లో పనిచేసేవారు, బయట ఆడుకునే పిల్లలకు ప్రమాదం ఎక్కువ. శరీరంపై దద్దుర్లు, కాలిన గాయాలాంటి మచ్చలు, కీటకం కుట్టినట్లయితే నొప్పి, అలాగే తలనొప్పి, జ్వరం, ఒళ్ళు నొప్పులు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్ను సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు. సొంతంగా మందులు వేసుకోవటం ప్రమాదకరమని చెబుతున్నారు. రోగిని ప్రారంభ దశలో పరీక్షించి సరైన యాంటీబయాటిక్స్తో చికిత్స చేస్తే ప్రాణాపాయం నివారించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ర్యాపిడ్, వైల్డ్ ఫెలిక్స్, ఐజీఎం, ఎలిసా పరీక్షల ద్వారా ఈ వ్యాధిని గుర్తించవచ్చు. ఆధ్యాత్మిక నగరంతో పాటు విద్యకు కేంద్రమైన తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో దళిత విద్యార్థినిపై కీచక పర్వంకు పాల్పడిన అధ్యాపకులను ఉద్యోగాల నుండి తొలగించాలని, విశ్వవిద్యాలయ అధికారులకు కొమ్ము కాస్తున్న పోలీసు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘ నేతలు డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ రక్షణ కల్పిస్తామని. కానీ ఈరోజు యూనివర్సిటీల్లో, పాఠశాలల్లో, కళాశాలల్లో అనేక మంది విద్యార్థులపైన లైంగిక వేధింపులు జరుగుతున్నా పట్టించుకున్నటువంటి పరిస్థితి. మేము రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశ్నించేది ఒకటే, ఈరోజు రాష్ట్రంలో మహిళలపైన, అమ్మాయిల మీద, విద్యార్థుల మీద అనేక లైంగిక వేధింపులు, దాడులు జరుగుతున్నాయి. చాలామంది విద్యార్థులు మరణాలకు గురవుతున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పరిస్థితి కనుక మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయం అమ్మాయి బాధితురాలికి వెంటనే న్యాయం చేయాలి. ఎవరైతే లైంగిక వేధింపులకు పాల్పడ్డారో అతన్ని అరెస్ట్ చేయాలని కోరుతున్నాం. రాష్ట్రాలు దాటి ఈరోజు చదువుకొని తమ ఉన్నత ఉద్యోగులు చదువుకొని మంచి భవిష్యత్తు కోసం ఈరోజు విశ్వవిద్యాలయాల్లో సెట్ రాసి వస్తే ఈరోజు అమ్మాయికి ఇలాంటి అన్యాయం జరిగింది. టీసీ ఇచ్చి పంపేసే అమ్మాయికి న్యాయం జరిగినట్ట. ఒక పక్క మహాత్మా గాంధీ గారు ఎప్పుడైతే ఆడది అర్ధరాత్రి 12 గంటలకి నడి ఈదులో తిరుగుతుందో అప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్రం అన్నారు. ఈరోజు అర్ధరాత్రి 12 గంటలకు కాదు కదా, మిట్ట మధ్యాహ్నం 1 గంటకు కూడా క్లాస్ రూమ్లో కూర్చునే పరిస్థితులు ఈరోజు లేదు. దీనిపైన ప్రత్యేక
ఖచ్చితంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ బాధ్యత తీసుకొని ఈ విధమైనటువంటి కీచక పర్వానికి నాంది పలికినటువంటి యొక్క సాంస్క్రిట్ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి అధికారులను సస్పెండ్ కాదు, వారిని డిస్మిస్ చేయాలా. అదేవిధంగా వీటిని ప్రోత్సహిస్తూ ఇలాంటి చూడనట్టున్నటువంటి యొక్క వైస్ ఛాన్సలర్ని, రిజిస్ట్రార్ని తక్షణమే యొక్క ఆ పదవుల నుంచి తొలగించాలని చెప్పేసి యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఒక దళిత మహిళ, దళిత విద్యార్థిని, మాతో పాటు మంచి విద్యాబుద్ధులు చదువుకోవడానికి ఇక్కడ వచ్చినటువంటి ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఇక్కడికి వచ్చి మట్టి అక్రమ రవాణాదారులు రాత్రి పగలు తేడా లేకుండా తమ గ్రామం మీదుగా మట్టిని రవాణా చేస్తుండటంతో గ్రామస్తులందరికీ ఇబ్బందిగా ఉందని స్థానికులు వాపోయారు. రేణిగుంట మండలంలోని గుత్తివారిపల్లి ప్రాంతంలో గత కొన్ని రోజులుగా రాళ్ల కాలువ తిప్ప నుంచి అధికారి నాయకుల పేర్లు చెప్పుకొని మట్టిని అక్రమంగా గ్రామంపై నుండి తరలిస్తున్నారు. గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి టిప్పర్ల రాకపోకల వల్ల పూర్తిగా దెబ్బతినింది. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఎమ్మెల్యే పేరు చెప్పుకొని స్థానిక టీడీపీ నాయకులు కొందరు మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని అన్నారు. తమ గ్రామంలోని వీధిలో టిప్పర్లు వేగంగా వస్తుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయాందోళనకు గురవుతున్నామని తెలిపారు. ఉన్నత అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. ట్రాక్టర్లు మట్టి, ఈ ఏటి రాయ మొత్తం తోలేస్తున్నారు. ఈ రోడ్లు ఏమవుతున్నాయంటే కనీసం నడవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. స్కూల్ పిల్లలు కానీ పడిపోయే పరిస్థితుల్లో ఒక్కొక్కసారి ఆపి బ్రేకులు కొట్టారంటే స్కూల్ పిల్లలకు ఆనించి పోతున్నారు. కనీసం ఈ పంచాయతీలో ఏమనుకొని తోలుతున్నారో కానీ పసివాళ్ళు పర్వాలేదు, తప్పించుకొని పోతున్నారు. ముసలి వాళ్ళు అయితే దాటడానికి కూడా ఇబ్బందికరం, చాలా బాధాకరంగా ఉంది. అదే అడిగితే ఎమ్మెల్యే దొరకమన్నాడు, బతకమన్నాడు. ఈ విధంగా సుధీర్ రెడ్డి గారి మీద, కళాశాల ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి మీద చెప్తున్నారు. ఈ దారుణాన్ని ఆపే ఈ అధికారులు కూడా చెప్తే చెవి పెట్టినట్టు ఉన్నారు. మా గ్రామం పైన మట్టి దోలకుండా ఎట్టైనా దోలుకొని మా గ్రామం పైన మట్టి దోలకుండా ఉంటే చాలు. మాకు పిల్ల జల్ల వచ్చేది. ఒక టిప్పర్ పోయిందంటే ఇంకొక బండి రాదు, స్కూటర్ రాదు, ఏమి రావు. పిల్లకాయలు కూడా టిప్పర్లో నిదానం పోయేది లేదు, ట్రాక్టర్లు నిదానం పోయేలేదు. బిడ్డలకు ఏమన్నా జరిగితే వీళ్ళు నాయకులు అనేవాళ్ళు ఏమన్నా చేస్తారా? చేయరు కదా. ప్రాణం పోయిందని మళ్ళీ కాపాడలేరు కదా. అట్టేటప్పుడు ఇవన్నీ వీళ్ళకి ఎందుకో, మా గ్రామాన్ని కాపాడతారని చెప్పి నేను కోరుకుంటున్నాను. శుభమస్తు షాపింగ్ మాల్లో అట్టహాసంగా నిర్వహిస్తున్న క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ డ్రా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తిరుపతి జీటీపీఎల్ సిటీ కేబుల్ అధినేత చెలికం రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా ఈరోజు లక్కీ డ్రా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ శుభమస్తు షాపింగ్ మాల్ తిరుపతిలో నెలకొల్పి 8 వసంతాలు పూర్తి చేసుకొని 9వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. తిరుపతి పుర ప్రజల మన్ననలు పొందిన శుభమస్తు షాపింగ్ మాల్ కొత్త డిజైన్స్తో కొత్త వెరైటీ వస్త్రాలతో కౌంటర్లను అలంకరించి వస్త్రాభిమానుల ఆదర అభిమానాలు అనతి కాలంలోనే చూరకొన్నారని కొనియాడారు. ఇందులో విజేతగా నిలిచినటువంటి శ్రీ విజయ్ గారికి కూపన్ నంబర్ 0004951 తిరుపతి వాస్తవ్యులకు అభినందనలు తెలియజేశారు. ప్రత్యేక కౌంటర్లలో సామాన్య మధ్యతరగతి ప్రజల అందరి కోసం 1+1, 1+2 కౌంటర్లను ఏర్పాటు చేసి లాభాపేక్ష లేని విధంగా వస్త్రాలను అందిస్తున్నటువంటి మేనేజ్మెంట్ శ్రీ బయ్యా వాసు గారిని, రవి గారిని అభినందించారు. అలాగే క్రిస్మస్, సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి భలే పండుగలు భలే బహుమతులు కార్యక్రమంలో భాగంగా 8 డిసెంబర్ 2025 నుంచి 17 జనవరి 2026 వరకు 39 స్కూటర్ల నిర్వహిస్తున్నటువంటి ఎలక్ట్రిక్ స్కూటర్ లక్కీ డ్రా కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఖాతాదారులందరినీ కోరారు. 2 పెద్ద పండుగలు, 2 పెద్ద కార్లు డ్రాను 29 డిసెంబర్ 2025న ఒక డ్రా, 19 జనవరి 2026న మరొక డ్రాను నిర్వహిస్తామని శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజ్మెంట్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో షాపింగ్ మాల్ మేనేజర్ మునిశంకర్, వెంకటేష్ మరియు సిబ్బంది వారితో పాటు సిటీ కేబుల్ జనరల్ మేనేజర్ రామచంద్రారెడ్డి గారు పాల్గొన్నారు. రారాజైన శుభమస్తు షాపింగ్ మాల్ ఒక కొత్త కాన్సెప్ట్తో ప్రతి సంవత్సరం క్రిస్మస్ కార్నివాల్, సంక్రాంతి ఫెస్టివల్ అనే ఒక కాన్సెప్ట్తో లక్కీ డ్రా పెడుతూ ప్రతిరోజు ఒక 2 వీలర్ని కస్టమర్లకు అందిస్తూ సంక్రాంతి రోజున 2 కార్లని బహుమతిగా
అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ప్రతి తరగతి అంటే 100 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు మన్నికైన నాణ్యమైన సరసమైన ధరలకు కంటిన్యూగా వాళ్ళు ప్రజలతో మమేకమై ప్రజలకి అందిస్తున్న సందర్భంగా కస్టమర్లు అందరూ కూడా ప్రతి సంవత్సరం 39 రోజులు 39 స్కూటర్లు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కూటర్ వస్తూ అది దాంతోపాటు లాస్ట్ రోజున సంక్రాంతి రోజున 2 కారులను బహుమతిగా తీసుకోవడం. ఈ శుభమస్తు క్రిస్మస్ రోజు ఒక కారు, సంక్రాంతి రోజు ఒక కారు. ఈ శుభమస్తు షాపింగ్ మాల్ ఇది ప్రారంభం చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తున్నారు. నా శుభాకాంక్షలు ఈ శుభమస్తు షాపింగ్ మాల్ యాజమాన్యానికి, వాసు భయ్యాకి, రవికుమార్ గారికి నా అభినందనలు తెలియజేస్తూ ఎప్పుడు వస్త్ర ప్రపంచంలో రారాజుగానే ఉండాలని మనసారా ఆకాంక్షిస్తూ నా అభినందనలు తెలియజేస్తున్నాను. మొదటి రోజు లక్కీ డ్రాలో తిరుపతి వాస్తవ్యులు విజయ్ కుమార్ గారు స్కూటర్ని ఆయనకి అదృష్టంగా అందింది. ఈ లక్కీ డ్రాలో ఈరోజు ఆయనకి ఇప్పుడే ఫోన్ చేసి కూపన్ నంబరు 4951 ఆయనకు కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతిని పురస్కరించుకొని రాష్ట్రమంతా అటల్ మోదీ సుపరిపాలన యాత్ర నిర్వహిస్తున్నట్లు గోడా పత్రిక ఆవిష్కరణ సందర్భంగా జిల్లా బీజేపీ నాయకులు వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో తెలియజేశారు. మీరు యూట్యూబ్లో కానీ మీరు గమనించినట్లయితే వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా అయినప్పుడు మోడీ గారి దగ్గరికి వస్తూ ఉంటారు. ఆ వాజ్పేయి గారి ముఖంలో మన మోడీ గారి దగ్గరికి వస్తేనే వారి ముఖంలో ఆనందం చూసి భుజం మీద ఆ రోజే తిట్టాడు. మామూలుగా ఈరోజు మోడీ గారు అందరూ భుజం తిడుతుంటారు. ఆ రోజు మన వాజ్పేయి గారు భుజం తిట్టారంటే అర్థమైపోయింది భవిష్యత్తులో మోడీ గారి దేశానికి సేవలు అందించే స్థాయికి ఎదుగుతాడని చెప్పి ఆ రోజే అటల్జీ మోడీ గారిని ఆశీర్వదించడం జరిగింది. అభివృద్ధి ప్రదాత అటల్జీని ఆదర్శంగా తీసుకొని ఈరోజు మోడీ గారు అనేక సంస్కరణలు దేశంలో తీసుకురావడం జరిగింది. రోడ్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, రూరల్ కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీ ఇవన్నింటినీ అనుసంధానం చేస్తూ ఈరోజు మనం భారతదేశం అభివృద్ధి దేశంగా ముందుకు పోతున్నాం. ఈరోజు ప్రపంచంలో 5వ అతిపెద్ద దేశంగా మనం ఉన్నాం. రాబో రోజుల్లో 3వ అతిపెద్ద దేశంగా వెళ్తాం. ఇంకా ముందుకు పోయి ప్రపంచ విశ్వ గురువుగా మనం నిలవబోతాం. దానికి స్ఫూర్తి అటల్జీ, వారిని అడుగుజాడలో నడుస్తున్నట్టు మోడీజీ. గ్రామాలను జాతీయ రహదారులకు అనుసంధానం చేస్తూ వ్యవసాయ ఉత్పత్తులను సకాలంలో మార్కెట్లకు చేర్చే విధంగా ఒకవైపు పారిశ్రామిక రంగాన్ని, ఇంకోవైపు వ్యవసాయ రంగాన్ని దృఢీకరించే విధంగా వారు తీసుకున్నటువంటి నిర్ణయం. నదీ జలాల అనుసంధానం పేరుతోటి, స్వర్ణ చతుర్భుజి పేరుతోటి, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పేరుతోటి 2G స్పెక్ట్రమ్ని ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పి అందరికీ తక్కువ ధరకు సెల్ ఫోన్లు, టెలిఫోన్లు అందుబాటులో తీసుకురావడం కానీ, అభివృద్ధి ఫలాలు అందరికీ దక్కాలనేటువంటి విషయంగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల భావితరాలకు అందించాలని కూటమి నాయకుల యొక్క సహకారంతో ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్ ఎన్డీఏ ప్రభుత్వం యొక్క సహకారంతో, తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల యొక్క సహకారంతో ఈ అటల్ మోదీ సుపరిపాలన యాత్రను మేము నిర్వహించుకోదలుచుకుంటున్నాము. అటల్ బిహారీ వాజ్పేయి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నాయకత్వంలో, రాష్ట్ర నాయకత్వంలో రేపు 11వ తేదీ ధర్మవరం కాడి నుంచి 14వ తేదీ మన అన్ని జిల్లాల వ్యాప్తంగా అటల్ వాజ్పేయి గారి విగ్రహాలు ఆవిష్కరించుకుంటూ తిరుపతి పట్టణంలో, ముఖ్యంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణుగుంట మండలంలో ఎయిర్పోర్ట్కి నియర్గా అటల్ బిహారీ వాజ్పేయి గారి సర్కిల్ని ఆవిష్కరిస్తూ విగ్రహ ప్రతిష్ఠ చేస్తూ, ఇది ఒక వర్గము ఒక పార్టీ కాదు, అన్ని పార్టీలు, అందరి నాయకులు ప్రజల మన్ననతో విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో బహిరంగ సభ ఉంటుంది. అక్కడే దానికి ముఖ్య అతిథులు కూడా వస్తున్నారు. ఈరోజు రేపు వచ్చేటువంటి అతిథి కూడా తెలుస్తుంది. ఇది మా పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షుల యొక్క నాయకత్వంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కూటమి నాయకులు అందరూ కూడా, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరి మాకున్నటువంటి జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం 3 పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఖచ్చితంగా అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం చేయాల్సిందిగా కోరుకుంటున్నారు.
తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 33 వినతులు వచ్చాయని కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 24 మంది కార్యాలయంకు నేరుగా వచ్చి వినతులు సమర్పించగా 9 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారు. కాగా తమ వార్డుల్లో సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ కమిషనర్ కోరారు. తిమ్మినాయుడు పాలెంలోని ఎన్ఆర్ఆర్ రెసిడెన్సీ వారు 20 ఫీట్ రోడ్డు ఆక్రమించారు, పరిష్కరించాలని. ఇంటి కొరకు టిట్కోలో 25,000 చెల్లించాము, ఇల్లు మంజూరు చేయాలని. ఇంటి నిర్మాణపు ప్లాన్ పెండింగ్లో ఉంది, పరిష్కరించాలని. వర్షానికి పాడైన రోడ్లు మరమ్మతు చేయాలని. పెండింగ్లో ఉన్న టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని. అనధికారిక నిర్మాణాలు అడ్డుకోవాలని. న్యూ ఇందిరానగర్లోని శ్మశాన వాటికలో మౌలిక వసతులు కల్పించాలని. డ్రైనేజీ కాలువల సమస్య పరిష్కరించాలని. గోవిందరాజస్వామి గుడి సమీపంలో ఫాస్ట్ ఫుడ్ వలన ఇబ్బంది పరిష్కరించాలని కోరారు. ఆయా సమస్యలను అధికారులకు పంపామని త్వరగా పరిష్కరించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, రవి, ఉద్యానవన శాఖాధికారి హరికృష్ణ, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, డీఈలు, ఏసీపీలు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు ఉన్నారు. తిరుపతి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి మొత్తం 112 ఫిర్యాదులు స్వీకరించబడగా వాటిని సంబంధిత అధికారులకు అప్పగించి సకాలంలో పరిష్కారం చూపాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎస్పీ సుబ్బరాయుడు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల ఫిర్యాదులను స్వయంగా విని అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలపై ఎస్పీ ప్రత్యక్షంగా విచారణ జరిపి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడుతూ చట్టపరమైన పరిష్కారం తక్షణం అందించాలని, ఫిర్యాదుల పరిష్కారంలో ఏ ఆలస్యం చేయరాదని స్పష్టంగా ఆదేశించారు. ప్రతి అంశాన్ని సమగ్రంగా పరిశీలించి సంబంధిత పోలీసు అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ ప్రతి పోలీసు అధికారి ప్రజల సమస్యలను గౌరవంగా విని బాధ్యతతో పరిష్కరించాలి. వికలాంగులు, వృద్ధులు, మహిళల ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఫిర్యాదుల పరిష్కారంలో ఎటువంటి ఆలస్యం జరగకూడదు అని అన్నారు. అలాగే జిల్లా కార్యాలయానికి రాలేని ప్రజలు తమ స్థానిక పోలీస్ స్టేషన్, సర్కిల్ లేదా సబ్ డివిజన్ కార్యాలయాల ద్వారా కూడా ఫిర్యాదులు చేయవచ్చని, ఆ ఫిర్యాదులు కూడా మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా పరిగణించి సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎస్పీ సంబంధిత అధికారులకు చట్టపరమైన చర్యలు తీసుకున్న వెంటనే వివరాలతో కూడిన నివేదికలను జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయానికి పంపాలి అని ఆదేశించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఉద్దేశపూర్వకంగా తిరుపతిలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టడం జరిగిందని, టీడీపీ వారిపై ఉన్న కేసులను తొలగించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ మన్నూరు సుగుణమ్మ తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ సుబ్బరాయుడుకు వినతి పత్రాన్ని అందజేశారు. గత తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులపైన, క్యాడర్ పైన కూడా గత ప్రభుత్వంలో మరి దుర్మార్గంగా కేసులు పెట్టి 307 కేసులు కూడా పెట్టి అందరినీ కూడా మరి ఇబ్బంది పెట్టడం జరిగింది. వాటన్నిటినీ కూడా పరిష్కరించే దిశగా మరి మన ఎస్పీ గారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. ఏవైతే కేసులన్నీ కూడా పెట్టి పెండింగ్ ఉండి ఇప్పటి వరకు కూడా వాటిని వాళ్ళని అప్పుడప్పుడు మరి కోర్టులకు, పోలీస్ స్టేషన్కు వెళ్తున్నారు. అవన్నీ కూడా ఫేక్ కేసులు. అవన్నీ కూడా మరి 307 కూడా పెట్టున్నారు గత ప్రభుత్వంలో. అవన్నీ కూడా తీయాలని మన ఎస్పీ గారికి విన్నవించడం జరిగింది. తిరుపతి వినాయక సాగర్లో వెలిసిన శ్రీ సంకల్ప సిద్ధి వినాయక స్వామి ఆలయంలో సోమవారం సంకటహరి చతుర్థి పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని, ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని చైతన్యవంతం చేస్తూ వారిలో శ్రమ యొక్క గొప్పతనాన్ని, ఈ యొక్క సమస్త సంపదలకు శ్రమే మూలమనేటటువంటి అంశాన్ని తెలియజేస్తూ ఈ నెల 19, 20, 21 ఈ 3 రోజులు వినాయక్ సాగర్లో తిరుపతి శ్రామిక ఉత్సవ పేరుతో సాంస్కృతిక కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. తిరుపతిలో శ్రామికోత్సవం అంటే శ్రామికులకు అందరికీ కూడా, పని వాళ్ళందరికీ ఒక చక్కని వేదిక
చక్కని అవకాశాన్ని మన తిరుపతి శ్రామికోత్సవం కల్పిస్తుంది. అందరూ కూడా ఈ కార్యక్రమానికి విశేషంగా తమ పేర్లను నమోదు చేసుకుని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం. సాంస్కృతికోత్సవాల సందర్భంగా తిరుపతిలో జరుగుతున్నటువంటి వినాయక సాగరం ప్రాంగణంలో ఈ శ్రామిక ఉత్సవాలు ఘనంగా జరపడానికి కమిటీ వారు నిర్ణయించారు. దయచేసి కళాకారులు ఎక్కడున్నా కానీ ప్రతి ఒక్కరూ కళాకారులే కాబట్టి, కళాభిమానులు, కళా పోషకులు అందరూ ఉన్నారు కాబట్టి మీ యొక్క కళలను నైపుణ్యం మీరు ప్రదర్శించడానికి మంచి వేదిక కూడా మీకు వస్తుంది కాబట్టి దయచేసి అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముస్లింలంతా నారా చంద్రబాబు నాయుడుకు మద్దతుగా ఉంటామని టీడీపీ మైనార్టీ విభాగం నాయకులు మహబూబ్ బాషా పేర్కొన్నారు. గత 5 ఏళ్లలో దుల్హన్ పథకం కోసం కోర్టుకు పోయినా కూడా మాకు ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్పి 5 ఏళ్ళు వెనకబడినాం. మళ్ళీ మా చంద్రబాబు నాయుడు గారు వచ్చి మైనార్టీల పక్షపాతి అని మరోసారి ఆయన నిరూపించుకోవడం జరిగింది. అంతేకాకుండా విదేశీ విద్య మళ్ళీ అమలు చేయడం, మౌజన్లకి ఇమాములకి జీతాలు ఇవ్వడం, ఇలాంటి పథకాలన్నీ మళ్ళీ ఆయన పెట్టి ఆయన మళ్ళీ మైనార్టీల కోసం ఆయన చేస్తున్న కృషి ఎంతో అభినందనీయం. గ్రేటర్ తిరుపతి అంటూ అధికారులు, నేతలు ఎన్ని ప్రగల్భాలు పలికినా నగరంలో డ్రైన్ల సమస్య నిత్యం నగరవాసులను ఏదో ఒక చోట తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నాయి. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో డ్రైన్లు పొంగిపొర్లుతూ నగరాన్ని దుర్గంధభరితంగా తయారు చేయటం ఏదో ఒక ప్రాంతంలో పరిపాటిగా మారింది. స్థానిక యశోదా నగర్లోని లిటిల్ ఏంజల్ స్కూల్ ముందు ఉన్న డ్రైన్ నిత్యం పొంగిపొర్లి తీవ్ర దుర్గంధభరితంగా మారి స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. కేటీ రోడ్డు నుండి సుందరయ్య కాలనీ, రైల్వే కాలనీ, యశోదా నగర్లకు ప్రధాన రహదారి అయిన ఈ రోడ్డులో డ్రైన్లు పొంగి పొర్లడంతో వాహనదారులతో పాటు పాదచారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. సంవత్సరాల కాలంగా ఈ సమస్య ఉత్పన్నమవుతున్న నగరపాలక సంస్థ అధికారులు కంటి తుడుపు చర్యగా కేవలం శుభ్రపరిచి చేతులు దులుపుకుంటున్నారే తప్ప శాశ్వత పరిష్కారం వైపు అడుగులు వేయటం లేదని స్థానికులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా నగరపాలక సంస్థ అధికారులు చొరవ చూపి గతంలో ఏర్పాటు చేసిన డ్రైనేజీల స్థానంలో నూతన నిర్మాణం చేపట్టి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానిక ప్రజలు వేడుకుంటున్నారు. అక్కడ కేటీ రోడ్ నుంచి సుందరయ్య నగర్కి రావాలన్నా, సప్తగిరి నగర్కి పోవాలనుకున్నా ఈ రోడ్డు చాలా వెహికల్స్ అన్నీ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. కానీ ఈ మురికి నీటిని తొక్కుకొనే రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. గతంలో అనేక సందర్భాలుగా మున్సిపాలిటీ అధికారులకు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాము. ఇక్కడ దీని డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించినటువంటిది పైపులు ఎక్కువగా వెల్లడిపోయినటువంటి పైపులను వేయమని చెప్పినని కోరినాము. కానీ అదేమి వేయలేదు. ఇక్కడ స్టార్ట్ అయిందనుకుంటే ఇంకా స్కూల్ ఎదురుగా ఒక మాన్యువల్ ఉంది. ఆ స్కూల్ నుంచి ఇంకొక దగ్గర రైల్వే కాలనీ దగ్గర ఒక మాన్యువల్ ఉంది. ఈ 3 మాన్యువల్ కనుక క్లీన్ చేయకపోతే మొత్తం అంతా కూడా పొంగి పొర్లుతూ ఉంటాయి. ఒక నదిలాగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల అనేక రకమైనటువంటి రోగాలు, రొప్పులు ఇట్లాంటివన్నీ కూడా వస్తాయి. తీవ్రమైనటువంటి జ్వరాలు, జలుబులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ సక్రమంగా లేకపోవడంతో ఇక్కడంతా ఈగలు అవన్నీ కూడా ముసిరి పోతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి డ్రైనేజీని పూర్తి స్థాయిలో క్లీన్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. లిటిల్ ఏంజల్ స్కూల్ పక్కన చూస్తూ ఉంటే ఈ డ్రైనేజ్ గతంలో ఎన్నోసార్లు ఫిర్యాదులు చేసినా కూడా అధికారులు ఎలాంటి స్పందన లేదు. వస్తారు, బ్లీచింగ్ చేస్తారు, క్లీన్ చేస్తారు, పోతూ ఉంటారు. ఈరోజు స్థానికంగా స్కూల్ పిల్లలు ఉన్నారు. పోయే వాళ్ళకు వచ్చే వాళ్ళకి కానీ ఎంత ఇబ్బందికరంగా ఉంటే ముక్కులు మూసుకొని పోయే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు వాహనదారులు చూడండి అంతా సైడ్గా వెళ్తున్నారు. వర్షం పడిందంటే ఈ పక్క అడుగు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ ప్రతి నిత్యము ఇదే పరిస్థితి ఏర్పడుతోంది. ఇకనైనా మున్సిపల్ అధికారులు స్పందించి ఈ శాశ్వత పరిష్కారం అనేది చూపించాలని కోరుతున్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా ఈ నెల 16న తిరుపతి బైరాగిపట్టణంలోని గంధమనేని శివయ్య భవన్లో నిర్వహించే ముగింపు సభను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ నాయకులు కరపత్రం ఆవిష్కరణ సందర్భంగా పిలుపునిచ్చారు. కమ్యూనిస్టు పార్టీ సాధించినటువంటి ప్రజా ఉద్యమాలు, ప్రజా సమస్యలపైన ఏ పద్ధతిలో కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలుగా పోరాటం సాధించిందో దాన్ని నెరవేర్చుకుంటూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సెమినార్ జరుపుకుంటున్నాం. కావున ఈ జిల్లాలో ఉండే కార్మిక వర్గంతో కూడా విచ్చేసి ఆ సెమినార్లో భాగస్వాములై 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కమ్యూనిస్టు పార్టీ ఈ దేశంలో ఏ పద్ధతుల్లో పోరాటం సాధించింది, పేదవర్గానికి ఇల్లు లేని వాళ్ళకి ఇంటి స్థలాల కోసం, దున్నేవాడికి భూమి కోసం అనేక పోరాటం సాధించినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ సత్యచంద్ర సందర్భంగా వారు సెమినార్ జరుపుకున్నాం. 1926లో పారిశ్రామిక వివాదాల చట్టం మొదలుకొని 29 కార్మిక చట్టాలని రద్దుపరిచి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం
4 లేబర్ కోడ్లు తీసుకువచ్చింది. ఈ లేబర్ కోడ్లు రద్దు చేయాలి అని చెప్పనని 5 సార్వత్రిక సమ్మెలను దేశంలో ఉన్నటువంటి కేంద్ర కార్మిక సంఘాలు, స్థానిక ఫెడరేషన్లు నిర్వహించాయి. అయినా ప్రభుత్వంలో చలనం లేకుండా నవంబర్ 21వ తారీఖు నుండి లేబర్ కోడ్లు అమలవుతాయని కేంద్ర ఆర్డినెన్స్ జారీ చేసింది. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. సిఐటియు అఖిల భారత మహాసభలను పురస్కరించుకొని డిసెంబర్ 19, 20, 21న వినాయక సాగర్ వద్ద నిర్వహించే తిరుపతి శ్రామిక్ ఉత్సవ్ కార్యక్రమాన్ని జిల్లాలోని కళాకారులందరూ పాల్గొని విజయవంతం చేయాలని తిరుపతి యశోదానగర్లోని సిఐటియు కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా శ్రామిక్ ఉత్సవ్ కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని చైతన్యవంతం చేస్తూ వారిలో శ్రమ యొక్క గొప్పతనాన్ని, ఈ యొక్క సమస్త సంపదలకు శ్రమే మూలమనేటటువంటి అంశాన్ని తెలియజేస్తూ ఈ నెల 19, 20, 21 ఈ 3 రోజులు వినాయక్ సాగర్లో తిరుపతి శ్రామిక ఉత్సవ్ పేరుతో సాంస్కృతిక కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. తిరుపతిలో శ్రామికోత్సవం అంటే శ్రామికులకు అందరికీ కూడా, పని వాళ్ళందరికీ ఒక చక్కని వేదిక, చక్కని అవకాశాన్ని మన తిరుపతి శ్రామికోత్సవం కల్పిస్తుంది. అందరూ కూడా ఈ కార్యక్రమానికి విశేషంగా తమ పేర్లను నమోదు చేసుకుని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం. సాంస్కృతికోత్సవాల సందర్భంగా తిరుపతిలో జరుగుతున్నటువంటి వినాయక సాగరం ప్రాంగణంలో ఈ శ్రామిక ఉత్సవాలు ఘనంగా జరపడానికి కమిటీ వారు నిర్ణయించారు. దయచేసి కళాకారులు ఎక్కడున్నా కానీ ప్రతి ఒక్కరూ కళాకారులే కాబట్టి, కళాభిమానులు, కళా పోషకులు అందరూ ఉన్నారు కాబట్టి మీ యొక్క కళలను నైపుణ్యం మీరు ప్రదర్శించడానికి మంచి వేదిక కూడా మీకు వస్తుంది కాబట్టి దయచేసి అందరినీ ఆహ్వానిస్తున్నాం. రాష్ట్ర విద్యార్థులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు పరిష్కారానికై చర్చలు నిర్వహించి పరిష్కారాల అన్వేషణకు స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా డిసెంబర్ 12, 13, 14 తేదీలలో తిరుపతి కచ్చపి ఆడిటోరియంలో నిర్వహించే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 25వ మహాసభలను విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు పిలుపునిచ్చారు. ఈ 3 రోజుల పాటు జరిగేటువంటి మహాసభలు, దానికి ముందు ప్రారంభం రోజు జరిగేటువంటి బహిరంగ సభ, విద్యార్థుల ర్యాలీ ఈ తిరుపతి పట్టణంలో ఉన్నటువంటి విద్యార్థుల లోకమంతా జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ పిలుపునిస్తూ ఉన్నది. ఈ 3 రోజుల పాటు ఈ మహాసభల్లో రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలపైన చర్చించబోతూ ఉన్నాం. ఆ సమస్యలు చర్చించి భవిష్యత్తులో కార్యరూపం దాల్చాలని ఈ మహాసభ నిర్దేశించబోతూ ఉన్నది. ఈరోజు రాష్ట్రంలో విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇప్పటికీ 6,400 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నది. జనవరి దాటితే ఇంకొక 800 కోట్లు పెరిగేటువంటి ప్రమాదం కూడా ఉన్నది. అట్లాగే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ జరుగుతున్నది. ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ద్వారా ఇప్పటికీ పీజీ సీట్లు ప్రకటించిన వాటిల్లో 60 సీట్లని 9 లక్షల నుంచి 28 లక్షల వరకు ప్రభుత్వం అమ్ముకోవడానికి సిద్ధపడింది. 12వ తారీఖు సాయంత్రం 4 గంటలకు ఈ కచ్చపి ఆడిటోరియంలో సభ ప్రారంభం అవుతుంది. జస్టిస్ కె చంద్రు గారు రిటైర్డ్ హైకోర్టు జడ్జి మద్రాసు నుంచి విచ్చేస్తున్నారు. అలాగనే ఎస్ వెంకటేశ్వర్ గారు జిల్లా మేజిస్ట్రేటు, కలెక్టర్ గారిని కూడా ఈ సభకు ఆహ్వానించడం జరిగింది. తప్పనిసరిగా వస్తారని ఆశిస్తున్నాము. కేంద్ర ఓడరేవుల షిప్పింగ్, జలమార్గాల శాఖ, పర్యాటక శాఖ సహాయ మంత్రి శ్రీ పాద యశోనాయక్ను అఖిల భారతీయ యాదవ మహాసభ రాష్ట్ర యూత్ అధ్యక్షులు సి శంకర్ యాదవ్ ఘనంగా సత్కరించారు. సాలువ కప్పి పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలియజేశారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతికి విచ్చేసిన కేంద్ర ఓడరేవుల షిప్పింగ్, పర్యాటక శాఖ సహాయ మంత్రి శ్రీ పాద యశోనాయక్, అఖిల భారతీయ యాదవ మహాసభ రాష్ట్ర యూత్ అధ్యక్షులు సి శంకర్ యాదవ్ ఆహ్వానం మేరకు కేంద్ర మంత్రి తిరుపతి కపిల్ తీర్థం రోడ్డులోని అఖిల భారతీయ యాదవ మహాసభ కార్యాలయానికి విచ్చేశారు. ఆయనకు శంకర్ యాదవ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన కార్యాలయంలో మంత్రి శ్రీపాద యశోనాయక్కు సాలువా కప్పి పుష్పగుచ్చాలను అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి శంకర్ యాదవ్ను అభినందిస్తూ భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను ఎదగాలని ఆకాంక్షించారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,32,500 రూపాయలు.
22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 11,955 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,83,900 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 188 రూపాయల 90 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మరోసారి కాంబోడియా, థాయిలాండ్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు, వైమానిక దాడులతో టెన్షన్. కాశ్మీర్లో పట్టుబడిన చైనా జాతీయుడు, ఫోన్ హిస్టరీలో షాకింగ్ సమాచారం. రేపటి నుంచి గూడ్స్ రవాణా బంద్, లారీ ఓనర్స్ అసోసియేషన్ పిలుపు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వెల్లువెత్తిన వినతులు, తక్షణ పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్లు. విశ్వవిద్యాలయాల్లో కీచకులు, విద్యార్థుల నిరసనలు పట్టించుకోని ప్రభుత్వాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.